అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కరిగిపోయిన కలల గూడు. రచయిత పి కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, విమల మనసుకి గాలిలో తేలిపోతున్నంత హాయిగా ఉంది. విమల భర్త రంగారావు ఇంకో 6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాడు. ఆయన రిటైర్ అవ్వడం కాదు, విమల ఆనందంగా ఉండడానికి కారణం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికొచ్చాక సొంత ఇల్లు కట్టాలనుకుంటున్నాడు రంగారావు. అద్దె ఇళ్లల్లో ఉండి ఉండి ప్రాణం వేసారిపోయిన విమలకి తమకిష్టమైనట్టుగా కట్టుకోబోతున్న సొంత ఇంటిని తలచుకుంటేనే మనసు ఆనంద డోలికల్లో తేలిపోతోంది. ఊరికి కాస్త దూరంగా ఉన్నా చవగ్గా వస్తోంది కదా. చాలా కాలం క్రితమే స్థలం కొనేశాడు రంగారావు. ఇప్పుడు అక్కడ చాలా ఇళ్ళు లేచాయి. చక్కటి చిన్న కాలనీ ఏర్పడింది. స్థలం కొన్నప్పటి నుంచి విమల మనసు ఊహా సౌదాలు నిర్మిస్తూనే ఉంది. రోజుల తరబడి చేసిన ఆలోచనలు నెమ్మదిగా ఒక నిర్దుష్ట రూపం సంతరించుకున్నాయి. ఒకరోజు స్కేలు పెన్సిలు తీసుకొని జాగ్రత్తగా ఆలోచనలు కూడా తీసుకుంటూ 3 కాగితాల మీద 3 రకాల ప్లాన్లు గీసింది. పెద్ద ఇంజనీర్లా కాకపోయినా తమ కుటుంబ అవసరాలు తనకి తెలుసు కాబట్టి తగ్గట్టుగా గదులు, వరండాలు, చిన్న చిన్నవి ఏవి ఎటు ఉండాలో తన మనసుకి నచ్చినట్టుగా గీసుకుంది. ఇల్లంటూ కట్టుకున్నాక అందులో ఉండబోయేది తామిద్దరే. ఉన్న 2 కొడుకులు వేరే వేరే ఊర్లల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద కొడుక్కి పెళ్ళయ్యింది, ఉద్యోగస్తురాలు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్పితే అంతా కలిసి ఉంటే ప్రసక్తి ఇప్పుడప్పుడే లేదు. చిన్నాడికి కూడా పెళ్ళై 2 జంటలు సెలవు మీద తమని చూడ్డానికి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ వేసింది విమల. అనవసరపు భేషజాలకి పోకుండా కట్టుకుంటే తమ బడ్జెట్ మించకుండా చక్కని ఇల్లు తయారవుతుంది అనిపించింది. ఆ రోజు రాత్రి భర్తకి తను గీసిన ప్లాన్లు చూపించింది. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పి తనకి ఏది బాగా నచ్చిందో అతనితో చర్చించడానికి తీరిగ్గా కూర్చుంది. రంగారావు ఆ కాగితాల వంక ఓ క్షణం చూసి, చూద్దాంలే, మెల్లిగా ఆలోచించవచ్చు అనేసి అటు తిరిగి గుర్రెట్టి నిద్రపోయాడు. బాగా అలసిపోయార్లా ఉంది, వయసు ఒకటి మీద పడుతోందాయే అనుకొని చిన్నబోయిన మనసుకి సర్ది చెప్పుకుంది. విమలకి మాత్రం నిద్ర పట్టలేదు. తను గీసిన ఇళ్ల వైపే చూస్తూ ఊహల్లో మునిగిపోయింది. అర్ధరాత్రి దాటాక నిద్ర పట్టినా నిద్రలో కూడా కట్టుకోబోయే ఇంటి గురించే కలలు. మర్నాడు సాయంత్రం రంగారావు ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంటి ప్లాను గురించి కలపబోయింది. చూద్దాంలే, నీకన్నిటికీ ఆత్రమే అని విసుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. విమల మనసు చివుక్కుమంది. ఈయన ఎన్నేళ్ళైనా మారరు, ఏదీ తనతో చర్చించరు. ఇల్లు కట్టుకోవడం అంటే ఎంతో ముఖ్యమైన విషయంగా తనకి అనిపిస్తుంటే ఈయనకు ఎందుకంత విసుగు? విమల మనసు రకరకాల ఆలోచనలతో గజిబిజిగా తయారైంది. 3వ రోజు రంగారావు కాస్త సుముఖంగా ఉన్నాడనిపించి, నేను ఇంటి గురించి మాట్లాడినప్పుడల్లా మీరు మాట మార్చేసి వెళ్తారెందుకండి? నేను వేసిన ప్లాన్లు నచ్చలేదా? అసలేమిటో చెప్పకూడదా అంటూ బతిమాలుతున్న ధోరణిలోనే అడిగింది. చూడు, ఈ ప్లానులు గీనులు గీసుకుంటూ నువ్వు హైరానా పడి నన్ను విసిగించకు. నేను పిల్లలిద్దరికీ రాశాను. వాళ్ళొచ్చాక మేమంతా మాట్లాడుకొని నిర్ణయిస్తాం. వాళ్ళకి నచ్చాలి. కోడలు ఏమంటుందో అందరం మాట్లాడుకుంటాంలే, నువ్వు రందిపడకు అన్నాడు. విమల నిర్ఘాంతపోయింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా పిల్లలకు రాశాడా? వాళ్ళొచ్చాక వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటారా? తను తప్పుగా విందేమో. ఆయనలాగే అన్నారు కదా, మేం నిర్ణయిస్తాం అన్నారు కదూ. లేదు, తనే తప్పుగా విని ఉంటుంది. అందరం మాట్లాడుకొని నిర్ణయిద్దాం అని ఉంటారు. మనసులో చిన్న చిన్న తుఫాన్లు చెలరేగుతుంటే కాసిని భ్రమలు భ్రాంతులు కల్పించుకొని తనని తాను మభ్యపెట్టుకొని సరిపెట్టుకుంది. నిజమే, పిల్లలు ఎదిగారు, వాళ్ళని సంప్రదించాలి. ఆయన అన్నదాంట్లో తప్పేం లేదు, సర్ది చెప్పుకుంది. కానీ గుండెలో ఏదో బాధ ఎగసి గొంతులో గరళమై కూచుంది. 2 రోజుల పాటు తిండి సహించలేదు.
నిద్ర మాయమైంది. భర్తతో మాట్లాడాలి అనిపించలేదు. మౌనంగానే గడిపింది. ఎంత సర్దుకుపోవాలని చూసినా కుదరలేదు. ఇంకా ఎన్ని అవమానాలు సహిస్తావు, ఎన్నేళ్ళు సహిస్తావు అంటూ మనసు సలుపుతూనే ఉంది. ఉత్తరాలు అందుకున్న పిల్లలు రానే వచ్చారు. అమ్మ అందించిన వేడి నీళ్లతో వెచ్చగా స్నానాలు చేశారు. అమ్మ వడ్డించిన భోజనం కమ్మగా ఆరగించారు. భుక్తాయాసపు మత్తులోనే మధ్యాహ్నం తండ్రి పిల్లలు సమావేశమయ్యారు. అమ్మ నువ్వు వచ్చి కూర్చో అనాలనే ఆలోచనే ఎవరికీ తట్టలేదు. విమలే మనసు ఉండబట్టలేక గుమ్మం దగ్గర చతికిలబడింది. రంగారావు ఓ కాగితం తీసి, ఇదిగోండిరా, నేనిలా ప్లాన్ వేయించా. నా ఫ్రెండు ఇంజనీరు, గట్టి పిండంలే, మా రిక్వైర్మెంట్లు ఇవి అని చెప్పాను. గీసిచ్చాడు. చూడండి అమ్మాయి, నువ్వు చూడు, నీకు నచ్చాలిగా అంటూ కోడలి చేతికి ఇచ్చాడు. కోడలికి చెరో ప్రక్క చేరి కొడుకులిద్దరూ దాన్ని చూశారు. కోడలు లేచి వెళ్ళి పెట్టెలో నుంచి తనో 2 కాగితాలు తెచ్చింది. మేము ఊరుకోలేదండి మామగారు, మేము వేయించాం ఓ ప్లాను, మీరు చూడండి. కాగితాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు తీసుకుంటూ ఆవేశంగా, ఆనందంగా, సరదాగా, రకరకాలుగా కలగాపులగంగా మాట్లాడేసుకుంటున్నారు. కళ్ళలోకి తన్నుకొస్తున్న అశ్రువులను గొంతులోనే అదిమిపెట్టి మూగబోయిన మనసుతో జరుగుతున్న హంగామా చూస్తూ ఉండిపోయింది విమల. ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి తొందరగా మొదలెట్టేయండి నాన్న, నేను కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకొస్తాను, పెద్ద కొడుకు అన్నాడు. అవునండి మామయ్య గారు, ఆ ఊర్లల్లో వెధవ అద్దె కొంపల్లో చస్తున్నాం. ఇంటి పని, ఆఫీస్ పని ప్రాణం పోతోంది. ఎక్కడా మంచి పని వాళ్ళే దొరకట్లేదు. ఇక్కడైతే ఇంటి పనికి అత్తగారుంటారు. కోడలు గారాలు పోయింది. అవును నాన్న, ఇక్కడికొస్తే మీ కోడలు కడుపున ఓ కాయ కాసినా ఇబ్బంది ఉండదు. పిల్లాడి పని చూసేటందుకు అమ్మ ఉండనే ఉంటుంది. కోడలు పెద్దాడిని మోచేత్తో పొడిచి ముసిముసి నవ్వులు, వాడి పకపకలు. పెద్దాయన అట్టహాస హాసం, చిన్నాడు సంబరంగా వికవికలాడుకుంటూ, రేపు నేను ఓ ఇంటివాన్నవుతానని మర్చిపోకండి, నాకు ఓ గది ఉంచండి, నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తా అన్నాడు. అందరూ సంతోషంతో పగలబడి నవ్వులు. చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ మాటలు కలపబోయిన విమల గొంతుని కప్పేస్తూ వాళ్ళ గొంతులు, వాళ్ళ కబుర్లు. మాట్లాడే ప్రయత్నం కూడా మానుకుంది విమల. రోజంతా వండుతూనే ఉంది. టిఫిన్లు, కాఫీలు అందిస్తూనే ఉంది. రాత్రి భోజనాలు అయ్యాయి. మౌనాన్ని కవచంగా కప్పుకొని రోజంతా గడిపి పక్క చేరిన విమల ఆలోచించింది. చాలా ఆలోచించింది. అందరికీ ఎప్పట్లా తెల్లారినా విమలకు కొత్తగా తెల్లారింది. ఇంజనీర్ని, కాంట్రాక్టర్ని కలిసొస్తాం అంటూ పొద్దున్నే టిఫిన్లు తినేసి బయటకు పోతున్న భర్తని, కొడుకులను, కోడలిని చూస్తూ గుమ్మం దగ్గర చాలాసేపు నుంచుంది విమల. దీర్ఘంగా నిట్టూర్చి అన్యమనస్కంగానే ఇంట్లోకి నడిచింది. ఊరంతా తిరిగి మధ్యాహ్నం వేళకి కరకరలాడే కడుపులతో ఇంటికి తిరిగొచ్చారు రంగారావు పరివారం. తాళం పెట్టిన గుమ్మం ముందు కునికిపాట్లు పడుతోంది పనిపిల్ల. ఈవేళప్పుడు ఈవిడ ఎక్కడికి పెత్తనానికి పోయింది అని విసుక్కుంటున్న రంగారావుతో, అమ్మగారు ఎటో వెళ్ళారండి, ఇదిగోండి తాళం సెవి, ఈ సీటీ కూడా ఇమ్మన్నారండి అంటూ 2 రంగారావు చేతుల్లో పెట్టి చక్కా పోయింది పనిపిల్ల. ఎవరికో ఏ పురుడో పుణ్యమో అయ్యుంటుంది. ఈవిడ తను వెళ్ళకపోతే అక్కడ ఏదో నడవదని ఊహించేసుకొని బయలుదేరిపోయింది కావును అని విసుగ్గా ఊహాగానాలు చేస్తూ తలుపు తీసుకొని లోపలికెళ్ళారు అందరూ. చీటీ విప్పకుండానే బల్ల మీద పడేసి డైనింగ్ టేబుల్ దగ్గర చేరిపోయారు. ఖాళీ టేబుల్ వెక్కిరించింది. కోడలు వంటింట్లోకి తొంగి చూసింది. వంట చేసిన జాడైనా లేదు. ఎవరికైనా ప్రాణం మీదికొచ్చిందా ఏమిట్రా, మీ అమ్మ కుక్కరైనా పెట్టకుండా పరిగెత్తింది, చూడు చీటీలో ఏం రాసిందో. అందరికీ చీటీ గుర్తొచ్చి పట్టుకొచ్చి విప్పారు. నా భర్త, కోడలు, కొడుకులు అందర్నీ ఉద్దేశించి రాస్తున్నాను ఈ ఉత్తరం అంటూ చదవడం మొదలెట్టాడు చిన్న కొడుకు. ఏమిట్రోయ్, ఏదో కవిత్వం వెలగబెట్టినట్టుంది మీ అమ్మ, ఎక్కడికెళ్ళిందో సూటిగా 2 ముక్కల్లో రాసి తగలడకూడదా? విసుక్కున్నాడు రంగారావు. కొడుకు చదవడం సాగించాడు. మీరంతా వచ్చినప్పటినుంచి మీ మాటల్ని వింటున్నాను.
మీరంతా ఎలాంటి ఇల్లు కట్టించుకోవాలో ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు. సంతోషం. కొడుకులిద్దరూ లోన్లు పెట్టుకొని తండ్రి ప్రయత్నానికి సాయం చేద్దామని కూడా అనుకుంటున్నారు. మరీ సంతోషం. నిజమే, మీరంతా డబ్బు సంపాదిస్తున్నారు. అది ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకోబోయేది మీరే. ఇందులో పైసా పెట్టుబడి పెట్టని ఇంటి ఇల్లాలికి ఏం ప్రమేయం ఉంటుంది అని మీకనిపించింది కాబోలు. ఒక్కళ్ళు కూడా నీ ఉద్దేశం ఏమిటి అని నన్ను అడగలేదు. మీకు అందులో తప్పేం కనిపించి ఉండదు. కానీ నా మనసు మాత్రం మీ ధోరణిని జీర్ణించుకోలేకపోతోంది. నేను ఇదిగో ఇంటి కోసం నా చందా అని నోట్ల కట్టను అందిస్తే నన్ను మీ కుటుంబ సభ్యురాలిగా గుర్తిస్తారు కాబోలు. మీరంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేయించుకొని సొంత ఇంట్లో ఉంటామని ఉత్సాహపడుతున్నారు. మీ నాన్నగారు కూడా రిటైర్ అయ్యాక చేతులు ముడుచుకు కూర్చోకుండా అప్పుడే ఏదో కంపెనీలో ఉద్యోగం కూడా సిద్ధం చేసుకున్నారట. అలా అని ఆయన నాతో చెప్పలేదు, మీతో అంటుంటే విని తెలుసుకున్నా. చాలా బాగుంది. కానీ మీలో ఒక్కరికి తట్టిందా? మీరు సొంతింట్లో చేరినా మీ ఉద్యోగాలకు పొద్దుననగా వెళ్ళే మీరు సాయంత్రానికి తిండికి నిద్రకు వాడుకోవడానికన్నట్లు ఇంటికి చేరితే 24 గంటలు ఇంట్లో ఉండి మీ ఆకలి దప్పులే కాక మీకు మిగతా సౌకర్యాలన్నీ సమకూర్చేది నేనేనని ఒక్కరికంటే ఒక్కరికి తట్టిందా? ఇంటిని అంటిపెట్టుకొని ఉండి దీన్ని మీకు సుఖంగా ఉండేలా తీర్చిదిద్దేది నేను. పొద్దున్నే లేచి మీరు తాగే కాఫీ దగ్గర నుంచి రాత్రి మీ పక్కల శుభ్రం దాకా ప్రతిదీ మీకు అమర్చి పెట్టేది నేను. నేనంటే ఈ ఇంటి ఇల్లాలిని. నేనెందుకు ఈ పనులన్నీ చేస్తానో మీకు తెలుసా? ఇది నా సంసారం, వీళ్ళు నా సంతానం, వీళ్ళంతా నా వాళ్ళు అన్న ప్రేమతో ప్రతి పనిలోనూ మనసుని ఆత్మని అంకితం చేసి చేస్తున్నాను నేను ఈ పనులన్నీ. కానీ మీరెవరూ నన్ను మీలో ఒకరని మీతో సమానమని అనుకోలేదని తెలుసుకోవడానికి నాకు 30 ఏండ్లు పట్టింది. మీలో ప్రతి ఒక్కరి ఇష్టాయిష్టాలు ఎవరికి ఏ రుచులు ఇష్టమో నిద్రలో లేపి అడిగినా నేను చెప్పగలను. మీలో ఒకళ్ళంటే ఒకళ్ళు నా ఇష్టాయిష్టాలలో ఏ ఒక్కటైనా చెప్పగలరా? నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలుంటాయన్న విషయమే మీకెవరికి ఇప్పటిదాకా తట్టి ఉండదు. ఇక ముందు తట్టబోదు. మంచి పనివాళ్ళు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో అత్తగారింట్లో ఉండడం చాలా ఉపయోగం అని సంతోషిస్తోంది నా కోడలు. తన పుట్టబోయే పిల్లలను చూసుకోవడానికి నన్ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడు నా సుపుత్రుడు. ఎందుకు చూడను? నా మనవలను చూసుకోవటం నాకు బరువా? మనస్ఫూర్తిగా చేసుకుంటా వాళ్ళ సేవ కూడా, వాళ్ళ బామ్మగా. కానీ పని మనిషికి బదులు ఈవిడ అనుకుంటూ మీరు మీ పిల్లలను నా చేతికిస్తే అందుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. క్షమించండి. దాదాపు 3 దశాబ్దాలు పైగా మీ అందరి కోసం ఆత్మార్పణ చేసుకొని ఈ బతుకు గడిపాను. కానీ మీ ఎవ్వరి మనసులోనూ నా కోసం సూదిమొన మోపినంత చోటు కూడా లేదు. ఇక మీ ముఖాలు చూడాలి అనిపించడం లేదు నాకు. వెళ్ళిపోతున్నాను. నా మనసుని ప్రేమని పూర్తిగా దోపిడీ చేసి నా పట్ల ఇసుమంతైన ఆపేక్ష చూపించలేని స్వార్థ పరుల కోసం నా జీవితం వ్యర్థం చేసుకున్నందుకు బాధతో విరక్తితో చావడానికే పోతున్నాను. మీకు చేసిన పాటి సేవ ఏ ఇంట్లో చేసినా ఇంతోటి నా బతుకు గడవకపోదు అన్న ధీమాతో కొత్తగా బతకడానికే పోతున్నానో మీకు చెప్పను, అనవసరం. డబ్బుతోనే బంధాలు కలుపుకున్న మీరు కట్టుకోబోయే కొత్త ఇంట్లో ఈ పాత మనిషి మాత్రం ఉండదు. సెలవు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.